హిమాలయ పర్వతాల శ్రేణుల మధ్య దివ్యమైన ప్రకృతి అందాలతో నిండిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక పవిత్ర క్షేత్రం ఉంది. అదే త్రియుగ నారాయణ ఆలయం. ఇది సాధారణ ఆలయం కాదు, ఇది సాక్షాత్తు శివపార్వతుల దివ్య వివాహం జరిగిన ప్రదేశం అని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మనం ఈ ఆలయ చరిత్ర, పురాణ కథలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, వివాహాలకు ఉన్న ప్రత్యేకత మరియు యాత్ర వివరాలు తెలుసుకుందాం. త్రి అంటే 3, యుగ అంటే యుగాలు, నారాయణ అంటే మహావిష్ణువు, అంటే 3 యుగాలుగా వెలుగుతున్న నారాయణ స్వామి. ఈ ఆలయంలో వెలుగుతున్న హోమగుండం అగ్ని సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం నుండి నేటి కలియుగం వరకు కొనసాగుతుందని విశ్వాసం. అందుకే దీన్ని త్రియుగ్ నారాయణ అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం శివపార్వతుల యొక్క వివాహం ఇక్కడే జరిగింది. పార్వతీదేవి గత జన్మలో సతీదేవి. సతీదేవి తన తండ్రి దక్షుడు యజ్ఞంలో అగ్నిప్రవేశం చేసింది. తరువాత హిమవంతుడు మేనకాదేవికి కుమార్తెగా పార్వతీదేవి జన్మించింది. పార్వతీదేవి శివుని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసింది. తపస్సుకు ముందు పార్వతీదేవి యవనంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి వద్దకు వెళ్ళి శివుని తన భర్తగా పొందాలి అని ఉందని తన కోరిక హిమవంతుడికి చెప్పగా, హిమవంతుడు శివుడు తపస్సు చేస్తున్న చోటుకు తీసుకువెళ్ళి శివుడి దగ్గర పార్వతీదేవిని సపర్యలు చేయడానికి పెట్టి అలా కొంతకాలం శివుడు ఎప్పుడో ధ్యానం నుంచి లేచిన వెంటనే పార్వతీదేవి ఆయనకు కావాల్సినవన్న ఏర్పాట్లన్నీ చేసి, పార్వతీదేవితో ఆవిడన్న చిలకత్తలు కూడా వచ్చారు. ఆ ఏర్పాట్లు చేసేది ఎప్పుడో శివుడు లెగడం, ఆ సపర్యలు తీసుకోవడం, మళ్ళీ ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఇంతలో తారకాసుడి యొక్క ప్రభావం లోకాల మీద ఎక్కువగా ఉండటం వల్ల దేవతలందరూ బ్రహ్మదేవుని అడగగా, బ్రహ్మదేవుడు శివపార్వతులకి పెళ్లి జరిగి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భావం అయితే మన కష్టాలు తీరుతాయనంటే, ఇంద్రుడు మన్మధుడిని పార్వతీదేవి మీద ఆ ఆప్యాయత శివుడికి కలిగేలా చేయమని మన్మధుడిని అడుగుతారు. ఒకనాడు శివుడు ధ్యానంలో నుంచి బయటకు ఉండగా మన్మధుడు ఒక బాణం శివుడి మీద వేయక ఏదో తెలియని వికారం కలుగుతుంది శివునికి. అది వెంటనే శివుడు తన 3వ కన్నుతో మన్మధుడిని అక్కడికక్కడే భస్మం చేస్తారు. చేసిన తర్వాత మన్మధుడు భస్మమైన చోట నేను ఉండకూడదని శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా తపస్సు చేసుకుంటారు. పార్వతీదేవి ఏం చేయాలో తెలియక తిరిగి తండ్రి చెంతకు చేరుకుంటుంది. ఆ తర్వాత శివుడే ఒక వృద్ధురాలు రూపంలో ఒక సోది చెప్పే ఆవిడిగా పార్వతీదేవి చెంతకు చేరి ఆవిడి మనస్సుని శివుని కోసం తపస్సు చేయడానికి ప్రేరేపించారు. ఆ తర్వాత పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేయడానికి కౌరీకుండ్ చేరుకొని అక్కడ శివుని కోసం మహా తపస్సు చేయగా, పార్వతీదేవి తపస్సుతో సంతోషించిన పరమశివుడు ఆమె వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఇది మనం పార్వతీ కళ్యాణంలో చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. పార్వతీ కళ్యాణం వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చూద్దండి. ఈ వివాహం త్రియుగ నారాయణంలోనే జరిగింది. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి అన్నగా వ్యవహరించారు, కన్యాదానం చేశారు. బ్రహ్మదేవుడు యజ్ఞకార్యాన్ని నిర్వహించాడు. అన్ని దేవతలు ఇక్కడికి హాజరయ్యారు. ఆ సమయంలో వెలిగించిన యజ్ఞం ఇప్పటికీ అఖండ ధునిగా వెలుగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న అగ్ని 3 యుగాలుగా వెలుగుతోందని నమ్మకం. భక్తులు అగ్నిలోకి కొయ్యలు వేసి ఆశీర్వాదం పొందుతారు. ఈ అగ్ని నుంచి తీసుకున్న భస్మం, అదే విభూది, వివాహ సౌఖ్యం మరియు సంతాన భాగ్యం ఇస్తుందని విశ్వాసం. అందుకే అక్కడ ఉన్నవారికి ఒక 200-300 ఎంతో చెల్లిస్తే వాళ్ళు మనం ఇచ్చిన డబ్బుకు తగ్గట్టుగా కొన్ని కొయ్యలు ఇస్తారు. వాటిని మనం నమస్కారం చేసి అగ్నిలోని మనం సమర్పించుకుంటే అది చాలా చాలా మంచిదని అక్కడున్న పండితులు మనకు చెప్తారు. త్రియుగ్ ఆలయం వద్ద 4 పవిత్ర కుండాలు ఉన్నాయి. అవి బ్రహ్మకుండ్, రుద్రకుండ్, విష్ణుకుండ్, సరస్వతీకుండ్. బ్రహ్మకుండు వరకు వస్తే వివాహ యజ్ఞం ముందు దేవతలు ఇక్కడ స్నానం చేశారని నమ్మకం. పాప విమోచనం కలుగుతుంది ఇక్కడ కానీ స్నానం చేస్తే. స్నానం చేసిన ఆ 2 నీళ్ళు చుక్కలు నెత్తి మీద చల్లుకున్న బ్రహ్మకుండులో పాపనాశనం అవుతుందని భక్తులు నమ్ముతారు. రుద్రకుండ్ శివునికి సంబంధించిన పవిత్ర జలాశయం. ఈ రుద్రకుండ్ ఆరోగ్యం మరియు ధైర్యం కలుగుతుందని విశ్వాసం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రుద్రకుండ్లో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగుతాయని నమ్మకం. విష్ణుకుండ్ మహావిష్ణు సాక్షిగా నిలిచిన కుండే ఈ విష్ణుకుండ్. కుటుంబ శాంతి కోసం భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు. సరస్వతి కుండ్ ఈ కుండులోని జలము సరస్వతి నదితో సంబంధించినదని చెబుతారు. విద్య, జ్ఞానం కోసం ఈ సరస్వతి కుండ్లో స్నానం చేస్తారు. త్రియుగ్ నారాయణ
ఆలయంలో వివాహం చేసుకుంటే శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుంది, దాంపత్య జీవితం సుఖశాంతులతో ఉంటుందని, విడాకులు లేకుండా దాంపత్య బంధం బలంగా ఉంటుందని విశ్వాసం. అందుకే చాలామంది ఈ జంటలు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది పెళ్ళైన వారు కూడా మరలా ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆ క్రతువు మనం చూస్తున్నాం. పెళ్ళైన వారు దాంపత్య జీవితాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు, శివపార్వతులు పెళ్ళైన చోటే పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఇక్కడికి వచ్చి పండితులతో మాట్లాడుకొని వారి యొక్క వివాహ క్రతువును ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా చేస్తారు. చాలామంది జంటలు వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకుంటారు. అంటే ఇప్పటికే వివాహం జరిగిన దంపతులు కూడా త్రియుగ్ నారాయణలో మళ్ళీ వివాహం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. త్రియుగ్ నారాయణంలో శివపార్వతుల దివ్య కళ్యాణం జరిగిందని విశ్వాసం కాబట్టి తమ దాంపత్య జీవితం మరింత బలంగా ఉండాలని, పరస్పర ప్రేమ గౌరవం పెరగాలని, వివాహ బంధం చిరకాలం నిలవాలని ఆశిస్తూ మళ్ళీ మంగళసూత్రం కట్టడం లేదా సప్తపది చేయడం జరుగుతుంది. కొంతమంది ఇలా కూడా మొక్కుకుంటారు, మా పెళ్లి సాఫీగా జరిగితే త్రియుగ్ నారాయణలో మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, కుటుంబ సమస్యలు సర్దుకుంటే అక్కడ శివపార్వతుల సాక్షిగా పునర్వివాహం చేస్తాము అని మొక్కు నెరవేరిన తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు మళ్ళీ వివాహ కర్మ చేస్తారు. జ్యోతిష్యపరంగా లేదా ఆధ్యాత్మికంగా కలహాలు ఎక్కువగా ఉన్నప్పుడు, విడాకుల వరకు వెళ్ళి సంబంధాలు తిరిగి కలిసినప్పుడు, సంతానం కోసం శివపార్వతుల సాక్షిగా మళ్ళీ వివాహం చేస్తే సంబంధం పునరుద్ధరించబడుతుందని విశ్వాసం. నమామి గంగేతో పాదు పంకజం సురాసురే వంద దివ్యరూపం భక్తి 25 లేదా 50 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శివపార్వతుల వివాహ స్థలంలో మళ్ళీ వ్రతం చేయటం, జీవిత భాగస్వామికి మళ్ళీ ప్రతిజ్ఞలు చేయటం, కుటుంబంతో కలిసి ఆధ్యాత్మికంగా జరుపుకోవడం ఇప్పుడు ఇది ఒక ట్రెండ్గా మారింది. అక్కడ వెలుగుతున్న అఖండ అగ్ని ముందు మళ్ళీ సప్తపది చేస్తారు, అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేస్తారు. ఈ అగ్ని శివపార్వతుల వివాహం యజ్ఞానికి నమ్మకం. అందువల్ల అదే అగ్ని ముందు మళ్ళీ ప్రమాణం చేస్తే బంధం మరింత పవిత్రమవుతుందని భావిస్తారు. కేదార్నాథ్ వెళ్ళేవారు సోనప్రయాగ్ దగ్గర జనరల్గా ఉంటారు. అక్కడి నుంచి ఒక 30-35 నిమిషాలు జీప్లో కానీ అక్కడ ఉన్న వెహికల్లో కానీ మాట్లాడుకొని వెళ్తే 30 నుంచి 35 నిమిషాలు, ఒక గంట అనుకోండి, రూట్ బట్టి ఉంటుంది. మనము త్రియుగ్ నారాయణ టెంపుల్కి మనం రీచ్ అయిపోవచ్చు. టెంపుల్కి వెళ్ళే బెస్ట్ టైమింగ్స్ మనం చూసుకుంటే ఉదయం 6:30 నుంచి 10 గంటల వరకు చాలా క్లియర్గా ఉంటుంది వాతావరణం. సాయంత్రం 4 లోపల మనం అక్కడికి చేరుకుంటే, మధ్యాహ్నం బస్సులో మనం అక్కడ చేరుకుంటే అవి బెస్ట్ టైమింగ్స్. అంటే మనం ఇప్పుడు నేను తీస్తున్న వీడియో మేము ఆల్మోస్ట్ మధ్యాహ్నం చేరుకున్నాను, అంటే మధ్యాహ్నం మొదలయ్యాము, 4-4:30 సమయంలో చేరుకున్నాం. ఇప్పుడు వర్షం కూడా పడింది. టెంపుల్ రీచ్ అయ్యేసరికి వర్షం ఆగిపోయింది. ఉదయం వెళ్ళడం చాలా మంచిది, ఎందుకంటే పర్వతాల్లో మధ్యాహ్నం మబ్బులు వచ్చేస్తాయి. చలికాలంలో వేడి దుస్తులు తప్పనిసరిగా వేసుకోవాలి, చాలా చల్లగా ఉంటుంది. వర్షాకాలంలో రోడ్డు పరిస్థితులు బట్టి మనల్ని అలౌ చేస్తారు, కొన్నిసార్లు అలౌ చేయరు. శివపార్వతులు పెళ్లిలో బ్రహ్మదేవుడే పురోహితుడిగా నిలబడ్డారు, అతనే మంత్రాలు చదివారు. విష్ణుమూర్తి పార్వతికి అన్నగా నిలబడ్డారు, అతనే కన్యాదానం చేశారు. సప్త ఋషులు మంత్రాలు చెప్పారు. శివుడు వరుడుగా నిలబడ్డారు, పార్వతీదేవి వధువుగా నిలబడ్డారు. అగ్నిసాక్షిగా వారు సప్తపది నడిచారు. ఈ యొక్క త్రియుగ్ నారాయణ టెంపుల్లో మనం గర్భగుడిలో చూస్తే ఒక మూలకి శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. తిన్నగా పెద్దగా నారాయణ స్వామి, అంటే నారాయణుడు సాక్షిగా జరిగిన వివాహం, శ్రీమన్నారాయణుడే ఉంటారు. ఒక్కొక్కసారిగా హిమవంతుడు మరియు హిమవంతుడు భార్య విగ్రహాలు ఉంటాయి. లోపలికి వెళ్ళేసరికి చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. త్రియుగ్ నారాయణ వెళ్తే అక్కడ ఒక గంట సేపు అయినా మనం టైం అక్కడ స్పెండ్ చేయగలిగితే, కరెక్ట్గా వెళ్తేనే అన్నీ చూడొచ్చు. గుడి చాలా పెద్దగా ఉండదు, బట్ ఆధ్యాత్మికంగా మనం శివపార్వతులకి కనెక్ట్ అవ్వాలంటే మాత్రం మనకు ఆ సమయం పడుతుంది. తప్పకుండా త్రియుగ్ నారాయణ అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.